బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కొందరు యువకులు పక్కదారి పట్టారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో ఆన్లైన్ బెట్టింగ్ రంగంలోకి దిగారు. పలు యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. చడి చప్పుడు కాకుండా జరుగుతున్న వీరి వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వారి బండారం బయటపడింది. బెట్టింగ్ డెన్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 నిందితుల పరారీలో ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం నగరానికొచ్చి ఆన్లైన్లో బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సిటీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 29,81,000, 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 13 ఏటీఎం కార్డులు, 3 పాస్బుక్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్ ఈ ముఠా చేస్తున్న అక్రమాలను వెల్లడించారు. కరీంనగర్కు చెందిన రాజేష్, అస్లాం, జగిత్యాలకు చెందిన వినయ్ కుమార్, సాయివర్ధన్ గౌడ్, కోలారాం, వేల్పుల ఆకాష్, ప్రణయ్ కొంతకాలం క్రితం బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్, అదేవిధంగా పెద్దపల్లికి చెందిన రాహుల్, జస్వంత్ తేజ్, జోడా వేణుగోపాల్ కూడా బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. వీరంతా వేరువేరు చోట్ల కొద్ది రోజుల పాటు పనిచేసి జీవించారు. చేస్తున్న పనుల ద్వారా వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఒకే ఆలోచనతో ఉన్న వీరంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చని తెలుసుకున్నారు. ఆ దందాలోకి అడుగు పెట్టారు. ఖేలో స్టార్, ఖేలో 24, ఖేలో ఎక్స్లో, ఖేలో స్పోర్ట్స్, విన్ మ్యాచ్ వంటి ఖేలో గేమ్స్ యాప్లో రిజిస్టర్ చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో నాగార్జున సర్కిల్ సమీపంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందగా దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలో 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 రాజేష్, అస్లాం పరారీలో ఉన్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.